హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటాం, నిరూపక జ్యామితి. సో చాలామంది స్టూడెంట్స్ స్లోగా చెప్పండి సార్ అన్నారు. సో ఈరోజు మటుకు మ్యాక్సిమం 99% స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా స్పీడ్ అనిపిస్తే సో మనకి యూట్యూబ్ దాంట్లో సెట్టింగ్స్లో 0.75 అనే స్పీడ్ ఉంటుంది. సో 0.75 పెట్టుకోండి. సో ఈజీగా మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి? మీరు అందరూ లైక్ చేయాలి. సో లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ. సో ఎప్పట్లాగే ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, నెక్స్ట్ తెలుగులో చెప్తాను. ఓకేనా? డోంట్ వెరీ. కోఆర్డినేట్ జామెట్రీ. సో కోఆర్డినేట్స్ అంటే ఏంటంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. జామెట్రీ ఏంటంటే ఫిగర్స్. సో మనం ఫిగర్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా, 2 డైమెన్షనల్ ఫిగర్స్ అండ్ 3 డైమెన్షనల్ ఫిగర్స్. సో ద కాంబినేషన్ ఆఫ్ దీస్ two is called coordinate geometry. The study of mathematics which deals with geometry in coordinate axis is called coordinate geometry. The study of mathematics which deals with geometry in coordinate system, this is called coordinate geometry. ఇక్కడ నిరూపక జ్యామితి అంటే ఏంటి? జ్యామితిని నిరూపక అక్షాల్లో అధ్యయనం చేయడాన్ని మనం నిరూపక జ్యామితి అంటాము. ఏదైతే మనం జ్యామితి ఉందో, జ్యామితి అంటే ఏంటి? ద్విపరిమాణ మరియు త్రిపరిమాణ పటాలు ఏవైతే ఉన్నాయో వాటి అధ్యయనాన్ని ఈ ఎక్స్ అక్షము మరియు వై అక్షంలో సమక్షంలో మనం నేర్చుకుంటామో దాన్ని ఏమంటాము? నిరూపక జ్యామితి. సో జ్యామితిని నిరూపక అక్షరాలు మనం అధ్యయనం చేయడానే నిరూపక జ్యామితి అంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ యాక్సెస్. అక్షాలు. వాట్ ఆర్ ద యాక్సెస్? అక్షాలు అంటే ఏమిటి? ఒకసారి చూడండి. A line which is parallel to horizontal line. A line which is parallel to horizontal line is called x-axis. A line which is parallel to horizontal line is called x-axis. క్షితిజ సమాంతర రేఖకు సమాంతరంగా ఉన్న రేఖను మనం x అక్షము అంటాము. క్షితిజ సమాంతర రేఖకు సమాంతరంగా ఉన్న రేఖను x అక్షము అంటాము. లేదంటే భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న రేఖను x అక్షము అంటాము. A line which is parallel to horizontal line is called x-axis. ఓకే, ఇంకో ఉంది y-axis. A line which is parallel to vertical line. A line which is parallel to vertical line is called y-axis. లంబ రేఖకు సమాంతరంగా ఉన్న రేఖను y అక్షము అంటాము. లేదంటే x అక్షానికి లంబంగా ఉండే రేఖను y అక్షము అంటాము. x అక్షానికి లంబంగా ఉండే రేఖను y అక్షము అంటాము. The point of intersection of x-axis and y-axis is called origin. It is denoted with O. The point of intersection of x-axis and y-axis is called origin. x అక్షము మరియు y అక్షముల ఖండన బిందువును మూల బిందువు అంటారు. x అక్షము మరియు y అక్షముల ఖండన బిందువును, సో ఎక్కడైతే ఖండిస్తుందో ఆ ఖండన బిందువును మూల బిందువు అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు x యాక్సిస్ y యాక్సిస్ అంటే అర్థమైంది. అంటే మనకి యాక్సిస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు ఈ x యాక్సిస్ y యాక్సిస్లో ఏవి పాజిటివ్ ఏవి నెగిటివ్ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సో మంచి లాజికల్ బిట్స్ ఉంటాయి, అవి కూడా మిమ్మల్ని అడుగుతాను. చూడండి, x అక్షం towards x axis, positive x axis, towards the right side, if you take the elements, those will be positive numbers. From the origin, if you go towards right side, then the values will be treated as positive numbers. మూల బిందు నుండి కుడివైపు జరిగే కొద్దీ విలువలు అనేవి పెరుగుతూ ఉంటాయి, ధనాత్మకమైన విలువను కలిగి ఉంటాయి. From the origin towards upward, the values will be positive with equal intervals.
మూలబిందు నుండి పైకి వెళ్ళినా సరే బిందువులు అనేవి ధనాత్మకాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా అవి సమాన దూరాల్లో ఉంటాయి, సమాన కాల వ్యవధుల్లో ఉంటాయి. ఫ్రమ్ ఆరిజిన్ టు లెఫ్ట్ సైడ్ ఇఫ్ యూ గో దెన్ దోస్ వాల్యూస్ విల్ బీ నెగిటివ్, దోస్ వాల్యూస్ విల్ బీ నెగిటివ్ విత్ ఈక్వల్ ఇంటర్వెల్స్. మూలబిందు నుండి ఎడమవైపుకు వెళ్ళే కొలది వాటి యొక్క విలువలు రుణాత్మక విలువలను కలిగి ఉంటాయి మరియు సమాన దూరాల్లో ఉంటాయి. From the origin, if you go downward, the values will be negative with equal intervals. మూలబిందు నుండి కిందకు వెళ్తున్న కొలది వాటి యొక్క విలువలు రుణాత్మక విలువను కలిగి ఉంటాయి మరియు సమాన దూరాల్లో ఉంటాయి. సో ఈ పాయింట్ క్లియర్ కదా? ఓకే. This total plane is divided by 4 equal parts. This total plane, if you think it is a plane, this plane is dividing this x-axis and y-axis into 4 equal parts. The first equal part is called Q1, means quadrant 1. Second equal part is called Q2, means quadrant 2. Third equal part is called Q3, quadrant 3. And fourth one is called Q4, quadrant 4. Once again repeating, this total plane is divided by x-axis and y-axis into 4 equal parts. Each equal part is called quadrant. This is the first quadrant, this is the second quadrant, and this is the third quadrant, and this is the fourth quadrant. ఇది ఒక తలము అనుకుంటే ఈ తలాన్ని ఈ x అక్షము ఈ y అక్షము 4 సమాన భాగాలుగా విభజిస్తుంది. సో ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క. ఈ 4 సమాన భాగాలకి మనం తెలుగులో పాదాలు అంటాం. ఇది 1వ పాదము, ఇది 2వ పాదము, ఇది 3వ పాదము, ఇది 4వ పాదం. నిరూపక తలాన్ని x అక్షము మరియు y అక్షములు సో 4 సమాన భాగాల్లో విభజిస్తుంది. ఒక్కొక్క భాగాన్ని పాదము అంటాము. ఓకేనా? ఈ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. x అక్షం మరియు y అక్షముల ఖండన బిందువు అంటాం మూలబిందు చెప్పాను. సో మూలబిందువు అంటారు. సో Q1, Q2, Q3, Q4 దీస్ ఆర్ ద 4 quadrants. ఇప్పుడు ఈ మొదటి పాదంలో ఇన్ దిస్ ఫస్ట్ క్వాడ్రంట్ సో వాల్యూస్ విల్ బి హౌ ద వాల్యూస్ విల్ బి హియర్ ఆల్సో హౌ ద వాల్యూస్ విల్ బి హియర్ ఆల్సో హౌ ద వాల్యూస్ విల్ బి హియర్ ఆల్సో హౌ ద వాల్యూస్ విల్ బి వీ హ్యావ్ టు కన్సిడర్ నౌ. ఇప్పుడు ఒక్కొక్క పాదంలోనే వాటి యొక్క విలువలు ఎలా ఉంటాయో చూద్దాం. First of all, look at the point is very important. Now I am considering here one point. ఇక్కడ నేను ఒక బిందువును సూచించాను. ఇప్పుడు ఈ బిందువు అనేది బాగా అబ్జర్వ్ చేస్తే 2,3 ఈ బిందువు ఏంటమ్మా P అనే ఒక బిందువు తీసుకుంటే ఇదేంటి 2,3. సో దట్ పాయింట్ ఈస్ 2,3. హౌ ఇట్ ఈస్ 2,3? ఈ బిందువు నుండి మీరు ఒక పర్పెండిక్యులర్ ఇక్కడ డ్రా చేయండి, అదేవిధంగా ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? దీనికి ప్యారలల్గా ఈక్వల్గా ఉంది చూడండి. అంటే ఇది ఎక్స్ డిస్టెన్సు. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ డిస్టెన్స్, దట్ ఈస్ 2. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది? సో దట్ ఈస్ ఈక్వల్ టు 3. అంటే y ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇఫ్ యూ వాంట్ ఎక్స్ కోఆర్డినేట్ దట్ ఈస్ perpendicular distance from the y-axis. If you want y coordinate value, that is perpendicular distance from the x-axis. ఈ బిందువు 2,3లో 2 అనేది x కోఆర్డినేట్, x యొక్క కోఆర్డినేట్, అండ్ 3 అనేది y యొక్క విలువ, y యొక్క నిరూపకం విలువ. x అనేది 2 అనేది x యొక్క నిరూపకం విలువ, 3 అనేది y యొక్క నిరూపకం విలువ. 2 ఎలా వస్తుంది? ఈ 2 అనేది y అక్షానికి లంబ దూరము. ఈ 3 అనేది ఎలా వస్తుంది? x అక్షానికి లంబ దూరము. సో ఆ విధంగా మనకి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు బిందువు అనేది ఐడియా వచ్చింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే 2,3 ఏవైనా నెంబర్స్కి ముందున ఏవి కూడా పాజిటివ్ సైన్ లేకపోతే అవి ఖచ్చితంగా పాజిటివ్ సైన్స్ అన్నమాట. సో +2 +3. If any number is not having any sign, those are treated as positive numbers. ఏవైనా సంఖ్యల ముందు ఏ గుర్తు లేకపోతే అది ధనాత్మక విలువ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే both are positive numbers. In the first quadrant plus and plus.
the first quadrant plus and plus, the point will be plus and plus, the point will be plus and plus. In the second quadrant, సో ఇక్కడ మొదటి నిరూపకంలో రెండు కూడా ధనాత్మకాలు. సో రెండో దాంట్లో చూద్దాం. సో ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్, చూడండి -1 -2 -3 -4 కదా. సో ఎక్స్ నెగిటివ్ వై అనేది పాజిటివ్. మూడో దాంట్లో వద్దాం. ఎక్స్ నెగిటివే వై కూడా నెగిటివే, సో మైనస్ అండ్ మైనస్. సో నాలుగో దాంట్లో వద్దాం. ఇవన్నీ పాజిటివ్ ఇవన్నీ నెగిటివ్ కనుక ఏంటి ప్లస్ అండ్ మైనస్. ఇలా చెప్పచ్చు, ఇంకోలా కూడా చెప్పచ్చు. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 బోత్ ఆర్ పాజిటివ్. ఎక్స్ లెస్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 1 ఈజ్ లెస్ దాన్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ మైనస్ 1 ఈజ్ ప్లస్ బోత్ ఆర్ నెగిటివ్. ఎక్స్ లెస్ దాన్ 0 వై లెస్ దాన్ 0, ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై లెస్ దాన్ 0, ఇలా కూడా చెప్పచ్చు అన్నమాట. సో ఇది మీరు ఈ యాక్సెస్ గురించి బాగా డిస్కస్ చేసాం. ఇంకా మనకి డెప్త్ సిలబస్ ఉంది, ఎందుకంటే మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా బిట్స్ వస్తున్నాయి పాలిసెట్లో, కనుక ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకసారి అలా మామూలుగా చూసుకుందాం. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ కావాలి మనకి. వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు కావాలి. ఓకేనా? సో అది ఎలాగో చూద్దాం. నేను ఒక లైన్ డ్రా చేశాను. సో ఇదేంటి వై వాల్యూ ఎంత 1 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1. నేను y ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటే నాకు ఈ లైన్ ఇలా వచ్చింది. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే ఇలా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు -5 తీసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటే ఇక్కడ ఇలా వస్తుంది. అంటే ఏంటి ఈ లైన్ అంటే సరళ రేఖ. ఓకేనా నాన్న? సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా x అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖలు. దోస్ ఆల్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు x యాక్సిస్. దోస్ ఆల్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు x యాక్సిస్. సో నౌ I got the one equation. The line which is parallel to x axis, the line parallel to x axis is y is equal to plus or minus k. y is equal to plus or minus k. x అక్షానికి సమాంతరంగా ఉన్న సరళ రేఖ సమీకరణము y is equal to plus or minus k. అంటే మీరు కింద తీసుకుంటే మైనస్ వాల్యూ వస్తుంది, పైన తీసుకుంటే ప్లస్ వాల్యూ, అందుకే ప్లస్ ఆర్ మైనస్ కే. మరి y అక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ అది కూడా వచ్చేస్తుంది కదా. ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను అనుకోండి, ఇదేంటి x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4. అదేమవుతుంది x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ కే, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ కే. This is called the line which is parallel to y axis. The line which is parallel to y axis. The equation of line which is parallel to y axis is x is equal to plus or minus k. y అక్షానికి సమాంతరంగా ఉన్న సరళ రేఖ సమీకరణము y is equal to x is equal to plus or minus k. y అక్షానికి సమాంతరంగా ఉన్న సరళ రేఖ సమీకరణం x is equal to plus or minus k. ఓకే, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను k వాల్యూ 0 తీసుకున్నాను. k వాల్యూ ఏం తీసాను 0 అంటే ఏమైంది y ఈజ్ ఈక్వల్ 0 అయిపోయింది. y ఏమైపోయింది 0 అయిపోయింది. అంటే సో x అనేది ఉంది కదా, x 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ y వాల్యూ 0 అయింది. ఏమైంది అంటే y లేదు, ఈ పై y లేదు, కింద y లేదు, అంటే నాకేమొచ్చింది x అక్షం వచ్చింది, x యాక్సిస్ వచ్చింది. అంటే వీ కెన్ సే దట్ ద ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ 0. The equation of x axis is y is equal to 0. ఇప్పుడు ఇందులో x is equal 0 పెట్టాను అంటే ఇప్పుడు ఈ x లేదు, ఈ x లేదు, ఏమొచ్చింది y వచ్చింది. అంటే the equation of y axis is x is equal 0. The equation of y axis is x is equal 0. సో తెలియ మీడియం y నేను ఇక్కడ k 0 పెట్టానంటే y 0 అయిపోయింది. y 0 అయిందంటే y లేదు, అంటే ఏంటి ఏమొచ్చింది ఒక x అక్షం వచ్చింది. అంటే ఈ x అక్షం యొక్క సమీకరణము y 0. x అక్షం యొక్క సమీకరణం ఏంటి y ఈజ్ ఈక్వల్ 0. y అక్షం యొక్క సమీకరణం ఏంటి x 0. y అక్షం యొక్క సమీకరణం ఏంటి x 0. సో ఇది ఫ్రెండ్స్. సో యాక్సెస్ గురించి ఇప్పుడు మనం డిస్టెన్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ఓకే, డిస్టెన్స్ దిస్ ఈజ్ x యాక్సిస్, x అక్షము, దిస్ ఈజ్ y యాక్సిస్, y అక్షం.
ఓకే, ఇప్పుడు మనం దూరాలు కావాలి, సో డిస్టెన్సెస్ కావాలి. ఎలాగా? ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో నేను ఏ అనే ఒక పాయింట్ తీసుకున్నాను, x1 y1. బి అనే ఒక పాయింట్ ఇక్కడ తీసుకున్నాను, x2, y2. ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ కావాలి, ఏ నుండి బీకి డిస్టెన్స్ కావాలి. సో ఏ నుండి బీకి గల దూరం కావాలి. సో ఇది ప్రూఫ్ ఉంది. ఏంటి ప్రూఫ్? సో దీనికి పర్పెండిక్యులర్ డ్రా చేసుకొని ఇలాగా, దీన్ని కూడా పర్పెండిక్యులర్ డ్రా చేసుకొని, సో దీనికి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటే ఏమొస్తుంది? ఒక పర్పెండిక్యులర్ వస్తుంది. సో ఇదేంటి? ఇక్కడ నుండి ఇక్కడికి x2 అయితే, సో ఇక్కడ నుండికి x1 అయితే మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? x2 - x1. ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ y2 అయితే, ఇక్కడ నుండి డిస్టెన్స్ y1 అయితే ఈ డిస్టెన్స్ ఏమవుద్ది? y2 - y1. ఓకే, సో ఇదేంటి? మనకి దూరం కావాలి కదా. ఇది c అనుకుంటే మనకేమవుద్ది? పైథాగరస్ థియరం ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఎంత? x2 - x1 హోల్ స్క్వేర్. బీసీ ఎంత? y2 - y1 హోల్ స్క్వేర్. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అటు వెళ్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది కనుక, సో √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా. The distance from A to B is √x2 - x1 whole square plus y2 - y1 whole square. ఏ నుండి బీకి గల దూరము, ఏ నుండి ఏ అనే బిందు నుండి బి అనే బిందువు గల దూరం లేండి ఏబీ దూరము ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 whole square plus y2 - y1 whole square. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే ఫార్ములా కాదు. ఈ x1 ఇక్కడ రావచ్చు, x2 ఇక్కడ రావచ్చు. √x1 - x2 whole square plus y1 - y2 whole square. ఎందుకు సార్? a - b హోల్ స్క్వేర్ అన్నా b - a హోల్ స్క్వేర్ అన్నా ఒకటే కనుక ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ ది డిస్టెన్స్ అని ఇచ్చి ఇది x1 ఇది x2 ఇది y1 ఇది y2 ఇస్తే అది కూడా రైటే. ఓకేనా? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అయ్యో ఆన్సర్ లేదు నన్ ఆఫ్ దిస్ పెట్టద్దు. ఓకేనా? నెక్స్ట్ డిస్టెన్స్లోనే ఇంకోటి ఉంది. ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, px, y. దిస్ ఈజ్ ఆరిజిన్ 0, 0. The distance from the origin to any point, the distance from the origin to any point is OP √x square plus y square. √x square plus y square. The distance from the origin to any point is √x square plus y square. ఎలా సార్? ఎందుకంటే ఒక 0, 0 ఇందులో వేస్తాను, 0, 0. x2 అంటే x, y2 అంటే y. సో x square plus y square అయిపోయింది. సింపుల్. మూల బిందు నుండి ఏదైనా ఒక బిందువు గల దూరము OP ఈజ్ ఈక్వల్ టు √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, √x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో డిస్టెన్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ పాయింట్స్. సో సెక్షన్ ఫామ్లో వీ కెన్ సే. సో ఇప్పుడు అది చూద్దాం. A and B are 2 points on a line segment. ఒక రేఖాఖండం మీద ఏ మరియు బీలు ఒక 2 బిందువులు. సో 2 బిందువులు. ఇదేంటి? x1 y1, ఇదేంటి? x2 y2. ఇప్పుడు ఈ 2 బిందువులను మనం కట్ చేయొచ్చు. ఇక్కడ కట్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేయొచ్చు, ఎక్కడైనా కట్ చేయొచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కట్ చేస్తాను. ఇక్కడ ఒక P అనే ఒక బిందువుని తీసుకున్నాను. I have taken a point P on this line segment AB. So now I am dividing. So I am making 2 sections. ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ m1, ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ m2. So AB line segment is divided by point P in the ratio m1:m2. AB రేఖాఖండం అనేది P అనే బిందువు m1:m2 నిష్పత్తిలో విభజిస్తుంది. సో అదే మనకి సెక్షన్ ఫార్ములా, విభజించే బిందువు. ఓకేనా? హౌ? దీన్ని కూడా మనకి దాని మీద చేయొచ్చు దానిలాగా, బట్ టైం వేస్టింగ్. ఓకేనా? సో ఓన్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములా. లిజన్. P ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2,
m1 y2 plus m2 y1 by m1 plus m2. This is called the point which is dividing the line segment AB in the internally m1 is to m2 internally. So AB రేఖాఖండాన్ని P అనే బిందువు అంతరంగా విభజించే నిష్పత్తి. AB రేఖాఖండాన్ని P అనే బిందువు అంతరంగా m1 is to m2 నిష్పత్తిలో విభజించే నిష్పత్తి ఏంటమ్మా? P is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఒకవేళ P అనే బిందువు బయట ఉందనుకోండి, అంటే ఎలా సార్? ఎక్కడ ఉంది P? సో ఈ డిస్టెన్స్ m1, ఈ డిస్టెన్స్ m2. ఇట్ ఈస్ డివైడింగ్ AB ఇన్ ద ఎక్స్టర్నలీ. ఇట్ ఈస్ డివైడింగ్ AB ఇన్ ద రేషియో m1 is to m2 ఎక్స్టర్నలీ. AB రేఖాఖండాన్ని P అనే బిందువు బాహ్యంగా విభజిస్తుంది. అప్పుడు ఏంటి తెలుసా ఫార్ములా? ఇక్కడ జస్ట్ మైనస్ లేకపోతాయి. m1 x2 minus m2 x1 by m1 minus m2, m1 y2 minus m2 y1 by m1 minus m2. సో మైనస్ ఇలా వస్తాయన్నమాట. సో ఆ విధంగా మీరు సెక్షన్ ఫార్మ్ అనేది ఈజీగా నేర్చుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ మిడ్ పాయింట్. సో వాట్ ఈజ్ మిడ్ పాయింట్? సింపుల్. దిస్ AB line segment is divided by P point exactly in middle. So now I am here. So exactly middle. So this is called midpoint. So exactly the equal distance we can say. సో ఏదైనా రేఖాఖండానికి కరెక్ట్గా మధ్య బిందువు తీసుకుంటే అదే మధ్య బిందువు అవుతుంది. కరెక్ట్గా మధ్యలో తీసుకుంటే, లేదంటే సమాన దూరంలో ఉన్న బిందువు తీసుకుంటే అది మధ్య బిందువు అవుతుంది. సమాన దూరంలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ P అనే బిందువు సమాన దూరం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఉంటే అక్కడ నుండి 1, ఇక్కడ నుండి ఇక్కడికి 5 ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి 5. 5 అంటే ఏంటి? 5 1 5, మళ్ళీ 1 1, 3 3, 3 1 3 1. మీరు ఎంత తీసుకున్నా సరే 1:1 అనేది కంపల్సరీగా వస్తుంది ఫైనల్లో. ఇప్పుడు ఈ ఫార్ములాలో m1 1 వేయాలి, m2 1 వేయాలి. m1 1 వేయాలి, m2 1 వేయాలి. ఎందుకంటే m1 1 m2 కూడా 1. అప్పుడు వేస్తే ఏమవుతుంది? x1 into 1 x1, x2 into 1 x2. సో x1 plus x2, 1 plus 1 by 2, x1 plus x2 by 2. అక్కడ కూడా అంతే, y1 plus y2 by 2, x1 plus x2 by 2, y1 plus y2 by 2. సో దిస్ ద ఫార్ములా. ఓకేనా? ఇది మధ్య బిందుకి సూత్రము, మిడ్ పాయింట్ ఫార్ములా. వాట్స్ ద మిడ్ పాయింట్ ఫార్ములా? x1 plus x2 by 2 సా, y1 plus y2 by 2 సా, x1 plus x2 by 2 సా, y1 plus y2 by 2 సా. అయిపోయింది, సింపుల్. సో ఈ విధంగా మనకి మధ్య బిందువు కూడా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ట్రైసెక్షన్. సో ట్రైసెక్షన్, ఏరియా, స్లోప్, ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తాను. ఓకే ట్రైసెక్షన్. సో త్రిదాకరణ బిందువు ఇక్కడ కూడా చూద్దాం. A and B are 2 points on a line segment. A and B are 2 points on a line segment. ఒక రేఖాఖండం మీద A మరియు B అనే 2 బిందువులు ఉన్నాయి, 2 చివరి బిందువులు ఉన్నాయి. 2 end points are there. ఓకే, ఇప్పుడు నేను ఒక పాయింట్ P అనేది ఇక్కడ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ P అనే పాయింట్ ఇక్కడ 1 డిస్టెన్స్లో ఉంది ఏకి, బీకి 2 డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు నేను Q అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ Q అనే పాయింట్ ఏకి 2 డిస్టెన్స్లో ఉంది, బీకి 1 డిస్టెన్స్లో ఉంది. అంటే A and B are dividing this P and Q in the ratio 1:2 and 2:1. Any line segment is divided by another 2 points in the ratio 1:2 or 2:1 and 2:1, then the P and Q are called point of trisections. Points of trisection. So points of trisection. Once again repeating, a line segment AB is divided by point P and Q in the ratio 1:2 and 2:1, then the points are called points of trisection. Points of trisection. సో మీకు ఈ పాయింట్స్ ఎలా ఫైండ్ చేయాలో తెలుసు. ఎలాగా?
సో P అనేది 1:2 కనుక m1x2 + m2 x1 ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా వేస్తే సరిపోద్ది. కాకపోతే టూ సమ్స్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే P అనే పాయింట్ ఫైన్ చేయాలి 1:2 రేషియో తీసుకొని, Q అనే పాయింట్స్ ఫైన్ చేయాలి 2:1 అనే రేషియో తీసుకొని. తెలుగు మీడియం. AB రేఖాఖండాన్ని P, Qలు 1:2 మరియు 2:1 నిష్పత్తిలో విభజిస్తే అప్పుడు P, Qలను త్రిదాకరణ బిందువులు అంటాము. ఏమంటాము? త్రిదాకరణ బిందువులు. A, B అనే రెండు బిందువులను P, Q అనే రెండు బిందువులు 1:2 నిష్పత్తిలోను 2:1 నిష్పత్తిలోను విభజిస్తే అప్పుడు P, Qలను ఏమంటాం? త్రిదాకరణ బిందువులు అంటామట. మరి అది ఎలా ఫైన్ చేస్తామంటే మనకి సూత్రం ఉంది కదా, విభజించే బిందువు m1x2 + m2 x1 / m1 + m2 m1y2 + m2 y1 / m1 + m2. ఈ ఫార్ములాని 2 సార్లు చేయాలి, ఎందుకంటే 1:2 ఒకటి తీసుకుని ఒక P కట్టాలి, 2:1 తీసుకొని Q కట్టాలన్నమాట. సో ఆ విధంగా చేయాలి. అయిపోయింది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. A x1 y1, B x2 y2, C x3 y3. సో 3 పాయింట్స్ 3 విడ్త్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అయితే అప్పుడు ఏరియా ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్. సో ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, వన్ 2 3 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత 1 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత 1 వస్తుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ హాఫ్ మాడ్యులస్ x1. 1 తర్వాత ఏం రావాలి? 2 రావాలి. x1 వస్తుంది కనుక నెక్స్ట్ ఏం రావాలి? వైలో రావాలి. బ్రాకెట్లో వైలు ఉంటాయి, బ్రాకెట్ బయటన x ఉంటాయి. సో x1 × y2 - y3 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్ బయట x2. ఇది అయిపోయింది, 1 2 3 అయిపోయింది. నెక్స్ట్ 2తో స్టార్ట్ అవుతుంది, 2 తర్వాత ఏంటి? 3. సో y3 - 3 తర్వాత ఏంటి? y1 ప్లస్ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి? x1 x2. నెక్స్ట్ ఏంటి? x3. సో బ్రాకెట్ ఓపెన్, 3 తర్వాత ఏం రావాలి? y1 మైనస్ సో y2. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - 1 ప్లస్ x3 × y1 - y2. సో మనకి ఈ ఫార్ములా ఏంటంటే నేర్చుకోవడం కోసం, ఒకవేళ ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని ఇస్తే ఈ ఫార్ములా కోసం, అంతేగాని సమ్ చేసేటప్పుడు ఇది చేయవసరం లేదు. సో మనకి తెలుసు కదా షార్ట్ కట్, ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఆ షార్ట్ కట్ యూజ్ చేస్తాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ హాఫ్ మాడ్యులస్ x1 y2 - x2 y1 షార్ట్ కట్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? షార్ట్ కట్ ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 y2 - x2 y1. చూసారా, అంత పెద్ద ఫార్ములాను ఇంత సింపుల్ ఫార్ములాగా చేస్తాం. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇంకోటి ఉంది. ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ సైడ్, బీకి ఆపోజిట్ స్మాల్ బి సైడ్, సికి ఆపోజిట్ స్మాల్ సి సైడ్ అనుకుంటే, సో పెరిమీటర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. పెరిమీటర్ ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకుంటే మనకి ఫార్ములా ఏంటన్నప్పుడు, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ ఎస్ ఇంటూ s - a ఇంటూ s - b ఇంటూ s - c. సో దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఇంకొకటి కూడా ఉంది ఏరియా ఆఫ్ ది ఫార్ములా. మీకు కనుక హైట్ తెలిస్తే, h అనే హైట్ తెలిస్తే అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దిస్ ఇస్ ద స్మాల్ క్లాస్ ఫార్ములా. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, దట్ ఈస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఒకవేళ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ అడిగితే ఏం చేయాలి? అప్పుడు ఒక డయాగ్నల్తో ఈ క్వాడ్రిలేటర్ని టూ పార్ట్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఏరియా ఫైన్ చేయాలి, ఈ ఏరియా ఫైన్ చేసి 2 యాడ్ చేయాలి. సో అయిపోతుంది అప్పుడు ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్. మీకు కనుక ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటర్ తెలియకపోతే వెర్టిసెస్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఒక డయాగ్నల్ తీసుకొని, సో డయాగ్నల్కి అటువైపు ఒక ట్రయాంగిల్, ఇటువైపు ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ఆ 2 ట్రయాంగిల్ ఏరియాస్ ఫైన్ చేసి 2 కూడా యాడ్ చేయాలి. ఇంకా లాస్ట్ వన్ స్లోప్. ఓకే, స్లోప్ చెప్దాం. x-axis, y-axis. A line which is making with positive direction of x-axis with angle theta. A line which is making an angle. A line which is making an angle with positive direction of x-axis is called steepness. Is called steepness. The tan theta of that steepness is called slope of the line. The tan theta of the steepness means so bending. The tan theta of this steepness is called slope of the line. Slope of the line.
ఎక్స్ అక్షముతో ఏదైనా ఒక రేఖ ధన దిశలో కొంత కోణాన్ని చేస్తే ఆ కోణాన్ని మనం వాలుతనము అంటాము. ఏమంటాము? వాలుతనం. కొంత వాలుతనం అంటే వాలుతనం డొంగడం. ఎంతైతే వాలుతనం అయిందో దాని యొక్క ట్యాన్ విలువను మనం ఆ సరళరేఖ యొక్క వాలు అంటాము. సో వాలుని ఏంటంటే ఎంతో డినోట్ చేస్తాం. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు tan θ. ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్నాం కదా. tan 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 అన్డిఫైన్డ్. సో ఆ విలువలు ఇక్కడ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో m ఈజ్ ఈక్వల్ టు tan θ స్లోప్. ఒకవేళ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎ స్ట్రైట్ లైన్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్ అన్నాడు అనుకోండి. అంటే ఒక లైన్ ఇస్తాడు, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అని లైన్ ఇస్తాడు. సో ఇప్పుడు దీని యొక్క స్లోప్ అడిగాడు అనుకోండి. అప్పుడు ఏంటి మనకి ఫార్ములా? m ఈజ్ ఈక్వల్ టు -a/b మైనస్ x కోఫిషియంట్ బై y కోఫిషియంట్. m ఈజ్ ఈక్వల్ టు -x కోఫిషియంట్ బై y కోఫిషియంట్. x గుణకము బై -x గుణకము బై y గుణకము. ఇప్పుడు సరళ రేఖ ఇస్తే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అనే సరళ రేఖ ఇస్తే, ఒకవేళ ఒక సరళ రేఖ మీద 2 బిందువులు ఇచ్చాడు a b, x1 y1 x2 y2 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏంటి మనకి? m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో అంటే y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదము. ద డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసి ఒక లైన్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేస్తాం. సో టీటా ఇస్తే m ఈజ్ ఈక్వల్ tan θ, లైన్ ఇస్తే m ఈజ్ ఈక్వల్ -a/b, అదేవిధంగా 2 పాయింట్స్ ఇస్తే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో స్లోప్ కూడా అయిపోయింది. దీంతో పాటు ఎక్స్ట్రాగా కొలీనియర్ అనే కాన్సెప్ట్ ఉంది. సో మీరు తీసుకున్న ఈ ఏరియా ట్రయాంగిల్ లేదనుకోండి, సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0, దెన్ దోస్ ఆర్ కాల్డ్ కొలీనియర్. సో ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ దోస్ ఆర్ కాల్డ్ కొలీనియర్. సో కొలీనియర్ అంటే ఏంటి? ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ లయింగ్ ఆన్ ది సేమ్ లైన్. సో A, B, C. This A, B, C points are lying on the same line. So A, B, C are called collinear. So if these are collinear, then the slope of AB is equal to slope of BC. So first point enti? Delta is equal 0. Area is not the area వస్తుంది. ABC అలా ఉంటే మనం ఏరియా ఫామ్ చేయగలం. సో ఏరియా అనేది ఫామ్ చేయలేం కనుక ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఏరియా ఈజ్ 0, దెన్ దోస్ ఆర్ కొలీనియర్. రెండో పాయింట్ ఏంటి? స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC. ఎందుకు సార్? ఏబీ వాలు బీసీ వాలు సమానం, ఎందుకంటే అన్నీ కూడా ఒకే రేఖ, ఒక రేఖకు ఒక వాలే ఉంటుంది. ఎవ్రీ లైన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ స్లోప్. కనుక ఏబీ స్లోప్ ఫైండ్ చేసినా బీసీ స్లోప్ ఫైండ్ చేసినా ఒకటే. నెక్స్ట్, దిస్ AC distance is nothing but AB plus BC. AC distance is nothing but AB plus BC. ఏ నుండి సికి గల దూరము ఏ నుండి బీకి దూరము, బి నుండి సికి దూరంలా కలయిక వచ్చిన దూరము. సో ఏసీ దూరం ఏంటి, ఈ ఏసీ దూరం ఏంటి, ఏబీ ప్లస్ బీసీకి యాడ్ చేస్తే అప్పుడు ఏసీ వస్తుందన్నమాట. ఈ మూడిట్లో ఏ పాయింట్ సాటిస్ఫై చేసినా అవి కొలీనియర్. సో కొలీనియర్ అంటే ఏంటి? సరేకియాలు. సో 3 బిందువులు ఒకే రేఖ మీద ఉంటే అప్పుడు వాటిని ఏమంటాము? సరేకియాలు అంటాము. 3 బిందువులు ఒకే రేఖ మీద ఉంటే వాటిని సరేకియాలు అంటాము. అప్పుడు త్రిభుజ వైశాల్యం రాదు. కనుక త్రిభుజ వైశాల్యం 0, లేదంటే ఏబీ వాలు బీసీ వాలు సమానం, లేదంటే ఏసీ దూరము ఏబీ మరియు బీసీల మొత్తం యొక్క దూరానికి సమానం. సో ఇది ఫ్రెండ్స్ కోఆర్డినేట్ జియోమెట్రీ యొక్క కాన్సెప్ట్, నిరూపక జియోమెట్రీ మొత్తం కాన్సెప్ట్ అయితే ఇచ్చాను. కాన్సెప్ట్ మీద వాడు ఏ బిట్ ఇచ్చినా సరే ఈ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఈజీగా చేయొచ్చు. సో కనుక ఈ వీడియో మీకు నచ్చింది, ఈ వీడియో సంబంధించిన ఎగ్జామ్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అదేవిధంగా గ్రూప్లో పంపిస్తాను. సో స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకోండి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి. ఇంకా లెసన్ అయితే అయిపోయింది. సో వీడియో మీకు నచ్చింది, ఖచ్చితంగా నచ్చింది. సో నచ్చితే ఏం చేయాలి? సో మీరు మనకు నాకు చిన్న హెల్ప్ చేయాలి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందికి షేర్ చేయండి. మీకు ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్స్కి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ గ్రూప్స్కి, నెక్స్ట్ మీ పర్సనల్ గ్రూప్స్కి చాలా ఉంటాయి గ్రూప్స్, అవన్నిటికీ కూడా షేర్ చేయండి. సో నా యొక్క సబ్స్క్రిప్షన్ని పెంచండి. అదేవిధంగా వేదిక్ మ్యాథ్స్ మా గురువు గారి ఛానల్ కూడా పెంచండి. అదేవిధంగా యాప్ను కూడా డెవలప్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మటుకు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి,
సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.